నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తేశితి ఫలయా బ్రహ్మారి అరాయ తిరుగుణాత్మ సర్వగౌతిగామి దృశ్య దత్తాత్రేయ నమిసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు వనదేవత పలుకు వనదేవత పలుకు ఓం శక్తి. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూన్ నెల సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట యోగం అనేది ఇలా కలిసి వస్తుంది. ఇలా కూర్చున్న కాడే ఆ లక్ష్మీదేవత ఎదురయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి మగా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరా పాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట ప్రాప్త్యం, లక్ష్మీ యోగం, నక్షత్ర గడియలు, కుటుంబ గడియలు ఇవన్నీ చూసుకుంటే అమ్మవారి యోగాన్ని బట్టి ఈ సింహరాశిలో ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన దగ్గర ఉండదు. ఏదైనా ఓపెన్గా ఉంటారు. ఓపెన్గా చెప్పిన దాని వలన వీళ్ళ మైండ్లో ఉండాల్సిన ఐడియాలు కూడా మళ్ళీ పబ్లిక్ చేసిన దాని వలన వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఈ సింహరాశి వాళ్ళు దేనికైనా వెనకాడే ప్రసక్తి ఉండదు. ఈ సింహరాశి వాళ్ళు ఎక్కడ పోయినా కూడా పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని పైకి తెచ్చుకుంటూ అభివృద్ధిగా చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పని అభివృద్ధిగా చేయాల్సిన యోగము వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనపడుతుంది. మరి ఇప్పుడు టయాలు కొంచెం అనుకూలంగా లేని దాని వలన, మనసు కొంచెం నిలకట్టుగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనపడుతుంది మీది. అలాగా ఇప్పట్లో ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం అనుకున్నా వద్దు. మీకు మీ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ 3 గ్రహాలు నీ మీద నుంచి కొంచెం తొలగిపోతే 100% మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఆదాయంలో చూస్తే 11, ఖర్చులో 11, అంతే. ఎంత సంపాదించినా 11% మరి ఈ వ్యాపారంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఉద్యోగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, విద్యా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, విదేశాల ప్రయాణంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ఆరోగ్య సమస్యలు కానీ, వైవాహిక జీవితంలో కానీ, వీళ్ళకి కోర్టు భూములు సకల అమలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసి కొన్ని చిన్న చిన్నదే కొన్ని సేల్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అవన్నీ మీకు కావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ దరిద్ర దేవత దోష నివారణ అనేది పోవాలి. ఈ దరిద్ర దోష నివారణ అనేది పోతే లక్ష్మీ కటాక్షమైన కళ అనేది ముందుకు వస్తుంది. అనుకునే పనులు ముందుకు వస్తాయి. మరి వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు, తర్వాత సినీ ఫీల్డ్లో కానీ, రాజకీయ రంగంలో కానీ ఏ ఫీల్డ్లో వీళ్ళు అనుకున్నా కూడా ఆ ఫీల్డ్లలో వీళ్ళు అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వీళ్ళు పూజించాలి. కాబట్టి వీళ్ళ కుటుంబంలో ఏదైనా సరే ఒక కార్యక్రమం చేసేటప్పుడు తప్పకుండా ఆ అమ్మవారిని, శ్రీ దుర్గాదేవతని అమ్మవారిని మనస్ఫూర్తిగా అనుకొని మీరు పూజించండి. ఆ దుర్గాదేవత మీకు కరుణిస్తుంది. ఆ లక్ష్మీదేవత మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది. మీకు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు మీకు 100% వరకు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మైండు మనసు త్రికార శుద్ధి ఒక అందం లేదు. మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా ఉంది. ఏం చేసినా ఏదో ఒక సమస్య చేతికాడికి వస్తుంది, చేజారిపోతుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్య లేకోకుండా తప్పకుండా మమ్మల్ని హైదరాబాద్ ఆఫీసులో మీరు కలిసినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి మీ సమయాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.